రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో మరి ముఖ్యంగా పాక్తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత సరిహద్దుల వద్ద విమానాల టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ ను మూసివేయాలని వాణిజ్య విమానాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కిటికీలను వస్త్రంతో మూసి ఉంచడాన్ని విండో షేడ్స్ మూసివేయడంగా వ్యవహరిస్తారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10,000 అడుగుల ఎత్తుకు వెళ్లేంత వరకు విండో షేడ్స్ మూసే ఉంచాలని, అలాగే ల్యాండింగ్ సమయంలో 10,000 అడుగుల లోపు కిందకి రాగానే విండో షేడ్స్ మూసివేయాలని పేర్కొంది. విమానాల్లో రాకపోకలు సాగించే సమయంలో సైనిక స్థావరాల వద్ద ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయాలని కూడా డీజీసీఏ కోరింది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. సెక్యూరిటీ ప్రోటోకాల్ దృష్ట్యా ఈ చర్యలు అనివార్యమని, వీటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన లీగల్ చర్యల గురించి కూడా ప్రయాణికులకు వివరించాలని విమానయాన సంస్థల నిర్వాహకులకు స్పష్టం చేసింది. డిఫెన్స్ ఎయిర్పోర్ట్ల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పుడు సిబ్బంది భద్రత, సెక్యూరిటీ రిస్క్ పై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ను అమలు చేయాలని ఆపరేటర్లకు డీజీసీఏ సూచించింది. ఆపరేషన్ సేఫ్టీతో పాటు ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణపరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా నిరోధించేందుకు తాజా చర్యలు ఉపకరిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా లేహ్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, ఆదంపూర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నల్, జోధ్పూర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్పూర్, గోరఖ్పూర్, భుజ్, లోహెగావ్, గోవా, వైజాగ్లోని విమానాశ్రయాలు ఖచ్చితంగా ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇండియా పాక్ ఉద్రిక్తతల నడుమ పలు సెన్సిటివ్ ఎయిర్ బేసులతో సహా నార్త్, సెంట్రల్, వెస్టర్న్ ఇండియాలోని 32 విమానాశ్రయాలను ఇటీవల కొద్దికాలం మూసి ఉంచారు. అయితే ఇప్పుడు ఫ్లైట్ ఆపరేషన్లు పునరుద్ధరించినప్పటికీ భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద స్థావరాలను ఇండియా నేలమట్టం చేసింది. పాక్ కూడా ఎదురుదాడికి దిగింది. అయితే వాటిని ఇండియా సమర్థంగా తిప్పికొట్టింది. ఇరు దేశాల మధ్య కాల్పులు ఆగినా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దౌత్యపరమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే డీజీసీఏ ఇలాంటి ఆదేశాలను జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.